రామలక్ష్మి నీరసంతో పడుకొని ఉంటే అప్పుడే శౌర్య అక్కడికొచ్చి చూడ్రామా వంట నేను చేస్తాను అని ధైర్యం చెప్తూ ఉంటాడు. వద్దు శౌర్య సార్, అత్తయ్యకి తెలిస్తే కోపగించుకుంటుంది. నేనే చేస్తానని రామలక్ష్మి అంటుంది. చూడ్రామా నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను కదా అని శౌర్యనే వంట చేసి ప్రమీలకి వడ్డిస్తూ ఉంటే, అదేంటి ఆ రామలక్ష్మి పడుకొని నిద్రపోతోందా అని రామలక్ష్మి గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ప్రమీల తిడుతూ ఉంటుంది. ఇదంతా రామలక్ష్మి పడుకొనే వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. శౌర్య వచ్చి, అమ్మ గురించి నీకు తెలిసిందే కదరామా, అవన్నీ పట్టించుకోకు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆద్య శ్రీను కలవబోతూ ఉంటే పద్మ వచ్చి ఆద్యని లాక్కు వెళ్ళిపోతుంది. నీ సంగతి ఇలా కాదు అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. ఇక తెల్లవారిన తర్వాత, ఏయ్ పార్వతి, నువ్వు మంచి ముగ్గు వేయకపోతే అస్సలు ఊరుకునేదే లేదు అని శివరాం వార్నింగ్ ఇస్తూ ఉంటే, పెద్ద ముగ్గు వేస్తుంది బాబాయ్ అని ఆద్య పార్వతిని ఇరికించేస్తుంది. సరే మళ్ళీ వచ్చి చూస్తాను, బయటికి వెళ్తున్నానని శివరాం వెళ్ళిపోతాడు. ఇక మంచి ముగ్గు వేయి పిన్ని అని ఆద్య చెప్తే, ముగ్గు కాదు కదా, మధ్యలో గొబ్బెమ్మ పెట్టడం కూడా నాకు రాదు. సరే నువ్వు నన్ను ఇరికించేశావు కదా, ఏదో ఒకటి నా చేతనైనట్లు వేస్తానులే అని పార్వతి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆద్య మేడపైకి వెళ్ళి కిందికి చూసుకుంటూ ఉంటే, వదిన, నాకు ముగ్గు వేయటం రాదు, ఒక నెక్లెస్ ఇస్తా, నా బదులు నువ్వు ముగ్గు వేయవా అని పార్వతి చెప్పటంతో, సరే అలాగే అని పద్మ ముగ్గు వేస్తూ ఉంటుంది. కాలు బాగోలేదన్నావు అని పార్వతి అంటే, నువ్వు నెక్లెస్ ఇస్తానన్నావు కదా అని పద్మ ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇదంతా చూసేసిన ఆద్య ప్లాన్ ప్రకారం ఒక ఆయుర్వేద వైద్యున్ని ఇంటికి పిలిపిస్తుంది. శివరాం ఆ ఆయుర్వేద వైద్యున్ని తీసుకొని ఇంటికి వస్తాడు. అత్తయ్య, మీ కాలు బాగోలేదు కదా, అందుకే ఆయుర్వేద వైద్యున్ని పిలిపించాను, ఇతని వైద్యంతో మీరు ఇట్టే లేచి నిల్చుంటారు అని ఆద్య చెప్తుంది. వద్దులేమ్మా ఆద్య అని పద్మ అంటుంది. లేదు లేదు అత్తయ్య, మీరు బాధపడుతుంటే నేను చూడలేనని, మీరు వైద్యం మొదలు పెట్టండి అని ఆద్య చెప్తుంది. చూడండి, ఈ కోరడాతో ఈవిడ కాళ్ళపై కొడితే ఇట్టే కాళ్ళు వచ్చేస్తాయి అని కోరడా చూపిస్తూ ఉంటాడు. అమ్మో నాకు వద్దు అని పద్మ అంటే, లేదు నువ్వు వైద్యం చేయించుకోవాల్సిందే అని ఆద్య పట్టుపడుతుంది. చూడండి, మీరు ఈవిడ భర్తన, అయితే మీరే కొరడాతో కొట్టండి అని చెప్పటంతో వద్దని పద్మ బతిమలాడుతున్నా కూడా వెంకట్రావు వెంటనే కొరడా తీసుకొని పద్మ కాళ్ళపై ఒక్క వేటు వేయగానే పద్మ లేచి నిల్చుంటుంది. అదిగో అత్తయ్యకి కాళ్ళు వచ్చేసాయి అని ఆద్య చెప్తుంది. తరువాత మళ్ళీ రామలక్ష్మి ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారికి మరొకసారి నైవేద్యం సమర్పించటంతో అమ్మవారు రామలక్ష్మి దీక్షకి మించి అక్కడ ఉన్న నిధిని రామలక్ష్మికి కనపడేలా చేస్తుంది. తర్వాత రౌడీలు వచ్చి రామలక్ష్మిని చంపబోతూ ఉంటే అమ్మవారి శక్తితో రామలక్ష్మి రౌడీలని చితక్కొడుతూ ఉంటుంది.